అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించి సిఐటియు సంబంధించినటువంటి కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మినిమం వేజెస్ అలాగే పర్మనెంట్ ఇతరత్ర డిమాండ్ అన్నీ కూడా నెరవేర్చాలని కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. అసలు మీ సమస్య ఏంది? ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మాకు 26,000 జీతం ఇవ్వాలి. అలాగే ఇప్పుడు మున్సిపల్ కార్మికులు పేదోళ్ళు వాళ్ళు ఉండాలంటే వాళ్ళకు జాగాలు లేవు. అందుకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. చనిపోతే మున్సిపల్ నుంచెలైనా కార్పొరేషన్ నుంచెలైనా 5,000 10,000 ఇచ్చి అధికారులు తప్పుకుంటున్నారు. అది కాకుండా ఒక డిమాండ్గా మేము ఒక డిమాండ్ పెట్టాం. మట్టి ఖర్చులకు 30,000 ఇవ్వాలి. ఇవన్నీ డిమాండ్స్ పెట్టి ఈరోజు కలెక్టర్ ముట్టడి చేస్తాం. ప్రధానమైనటువంటి డిమాండ్లతో కలెక్టరేట్ ముట్టడికి ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్తున్నారు. మనం ఒకసారి చూద్దాము. అందరూ కూడా సిఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఇదంతా కూడా ఒక్కసారిగా ర్యాలీగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇక్కడి వరకు చేరుకోవడం జరిగింది. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించినటువంటి వర్కర్స్లు అందరూ తరలి వచ్చారు. ఇక్కడ కలెక్టరేట్ లోపలికి చొచ్చుకుపోకుండా ఉండేందుకు రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం కార్మికులందరూ కూడా తరలి రావడం జరిగింది. ఇదంతా కూడా ఒక బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి ఎవరిని కూడా అనుమతి ఇవ్వట్లేదు. దీని మొత్తం మీద వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాము, అందరం అండగా ఉందాము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి సిఐటి నాయకుల అభిప్రాయాన్ని కూడా మనం అది తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఒక్కసారి మాట్లాడదాం. సార్ గమనిస్తున్నాం, చెప్పండి డిమాండ్ ఏంటి? ప్రధానమైన డిమాండ్ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధానమైన డిమాండు కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా పర్మనెంట్ చేయాలని చెప్పి ఇటువంటి డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు మున్సిపల్ కార్మికులు సిఐటి అనుబంధ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. ఇప్పటికే చాలాసార్లు ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఆ యూనియన్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. సంబంధించిన మంత్రులకు అట్లాగే ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు, చర్చలకు ఇప్పటివరకు పిలువలేదు. రాబోయే కాలంలో నిరవధిక సమ్మె కూడా వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కనీసం ప్రమాదం జరిగి మరణిస్తే అంటే రాత్రిపూట చీకట్లో వివిధ కూడళ్లలో యాక్సిడెంట్లు జరిగి చనిపోతున్నారు. ఆ చనిపోయిన కార్మికులకు కూడా ప్రమాద బీమా సౌకర్యం లేదు. మనం ఏమైనా చిన్న రకరకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఆ ఇన్సూరెన్స్ ఏదో ఒక విధంగా కల్పించవచ్చు. కనీసానికి ఒక 25 లక్షల రూపాయలు ప్రమాదంలో చనిపోతే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అనారోగ్యం రీత్యా డ్యూటీ టైంలో ఉన్నప్పుడు కానీ లేకుంటే ఇతర రిటైర్మెంట్ ముందు చనిపోయినా కూడా మట్టి ఖర్చులు లాంటివి కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. దాన్ని కూడా పెంచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే వేతన జరుగుతున్నాయో పిఆర్సీ జరుగుతున్నప్పుడు ఆ పిఆర్సీలో కనీస మినిమం బేసిక్ వేతనము ఇతర అవుట్సోర్సింగ్ కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని అతి తక్కువ చేస్తున్నారు. దాని ప్రకారం చూసుకున్నా కూడా 26,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇప్పుడు తెలంగాణ కొత్తగా ఏర్పాటు చేసిన రెండో పిఆర్సీలైనా కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆలోపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ కాలం నుంచే అక్కడ మున్సిపల్ కార్మికులకు 21,000 రూపాయలు ఇస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి 16,500 ఇంకా కొన్ని మున్సిపాలిటీలలో 14,500 ఇస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని సవరించి ఇంత తీవ్రమైన అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల యొక్క బతుకులు బాగుంటాయి, ఇటువంటి అసంఘటిత కార్మికుల యొక్క బతుకులు బాగుంటాయని చెప్పి ఆలోచిస్తే దానికి భిన్నమైన పరిస్థితులు అనేటివి ఉన్నాయి. ఆ భిన్నమైన పరిస్థితులు మార్చాలి. కనీస వేతనం అందరికీ కూడా 26,000 ఇవ్వాలి. అట్లాగే మున్సిపల్ కార్మికులు కూడా 26,000 అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొత్తం మీద 26,000 కనీస వేతనంగా నిర్ణయించాలి. హెల్త్ పాలసీ, యాక్సిడెంట్ పాలసీ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. టెంపరీగా కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్నటువంటి వారందరినీ కూడా పర్మనెంట్ చేయాలనే ప్రధాన డిమాండ్తో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.